బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆలోచన రాగానే మనసులో మెదిలే మొదటి విషయం వ్యాయామం. కొందరు బరువు తగ్గేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు జిమ్‌కి వెళ్తూ ఉంటారు. చాలా మంది రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. పొద్దున్నే వర్కౌట్స్ చేస్తే బరువు కూడా వేగంగా పడిపోతుంది. నిజానికి రాత్రిపూట నిద్రపోయిన తర్వాత శరీరంలో గ్లైకోజన్ తగ్గుతుందట. ఫలితంగా ఉదయాన్నే మేల్కొన్నప్పుడు గ్లైకోజన్‌కు బదులుగా కొవ్వు వేగంగా ప్రవహిస్తుంది. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కౌట్ చేయాలా వద్దా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఖాళీ కడుపుతో పనిచేయడం సుఖంగా ఉంటుందని, అయితే కొంతమంది మాత్రం ఇలా చేయడం వల్ల ఇబ్బందులు పడడానికి అవకాశం అయితే ఉంటుంది. నిజానికి ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మంచిది కాదు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా తగ్గించుకోవడం మంచిదే, కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే గ్లైకోజన్ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని బలహీనత పరిచేలా చేస్తుంది. అలాంటప్పుడు వ్యాయామం చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఉదయాన్నే కాస్త తక్కువగా తిని వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఇప్పుడు వచ్చే మరో ప్రశ్న ఏంటంటే, ఉదయాన్నే ఏం తినాలి? వ్యాయామానికి ముందు అరటిపండు తినొచ్చు. అరటిపండు తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు పొటాషియం కండరాలు, నరాలకు చురుకుగా ఉంటాయి. అరటి పండ్లు లేదా యాపిల్‌ని కూడా తిని వ్యాయామం చేయొచ్చు. యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉండడానికి సహాయపడుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు. కడుపు నిండా తిన్న తర్వాత వ్యాయామం చేయడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే లైట్‌గా తీసుకుంటే శరీరం తేలిగ్గా ఉంటుంది. చకచకా వ్యాయామం కూడా చేసేయొచ్చు.